సోషల్ మీడియా ఔట్‌రేజ్ చాలా తీవ్రంగా వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో వచ్చిన అంశాల్లో ఈ ప్రణీత్ హనుమంత్ ఇష్యూయే చాలా మేజర్‌గా ఉంది. ఈ ఇయర్ అయితే నాకు తెలిసి సోషల్ మీడియా ఔట్‌రేజ్ ఈ లెవెల్‌లో వచ్చిన ఇష్యూ ఇదొకటే. ఎన్నో జరుగుతాయి దేశంలో. ఎన్నో రకాల అంశాలు చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, దారుణాలు ఆహ్, చాలా వికృతంగా వాళ్ళని నాశనం చేసినటువంటి సందర్భాలుంటాయి. బట్ ఇతని మీద ఎక్కువ ఔట్‌రేజ్ రావడానికి గల కారణం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనేటువంటి వ్యక్తి అతని దగ్గర ఒక 1,00,000 మందో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతను చెప్పేది ఓ 1,00,000 మంది వింటున్నారు. వింటున్నప్పుడు పీడోఫైల్ థింగ్‌ని నార్మలైజ్ చేసేసి సరదాగా, కామెడీగా చేయడం తప్పు అదెవరు చేసినా. అతని ప్లేస్‌లో నేనున్నా సరే అరెస్ట్ చేయాల్సిందే. క్వెషన్ లేదు దాంట్లో. అసలు దాని గురించి డిబేట్ కూడా అవసరం లేదసలు. అతను అతను చాలా మంది అతను మాట్లాడినటువంటి పూర్తి వీడియోలు, ఫోటోలు సరిగ్గా చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఇంకా మిగతా చోట్ల. నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఒకసారి ట్విట్టర్‌లో 'మాక్సిమస్ ధర్మేస్' అని ఎవరో ఒకతను పెట్టాడు. నేను కోట్ కూడా చేశాను. నా అకౌంట్‌లో చూస్తే ఉంటది. ఫస్ట్ ఒక వీడియో ఉంటది. దాని కింద ఒక 3 వీడియోలు ఉంటాయి. మొత్తం 4, 5 వీడియోలున్నాయి. అందులో చాలా చండాలంగా మాట్లాడుకున్నారాళ్ళు. మీరది చూడకుండా ఏదో ఒక ఫోటో ఇప్పుడు ఒక పాప గురించి, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ పాప గురించి అతనేసిన కామెంట్ గురించి మాత్రమే ఇదంతా అనుకుంటున్నారు. అది తప్పే. అది కాకుండా ఇంకా చాలా ఉంది అతను మాట్లాడిన మాటలు. చూడకుండా చాలా మంది కంగారు పడుతున్నారు. సో, ఎనీవే అతను బెంగుళూరులో ఉన్నాడు. బెంగుళూరులో ఉన్నటువంటి అతన్ని వల వేసి మొత్తానికి గట్టిగా తమ యొక్క సైబర్ సెక్యూరిటీ అంతా యూజ్ చేసి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అతన్ని. హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నారు. సో, అప్రిషియేట్ చేయాలి పోలీస్‌ని. డెఫినైట్‌లీ ఆ రకమైనటువంటి ఎఫర్ట్ పెట్టినందుకు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 2 డేస్ బ్యాక్ అయింది. 48 అవర్స్‌లో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. నేరుగా ముఖ్యమంత్రి రంగంలో దిగి ట్వీట్ ఏసినప్పుడు డెఫినైట్‌లీ పోలీస్ మీద కూడా గట్టి ప్రెషర్ ఉంటది. అయితే వాళ్ళ నాన్నగారు, ప్రణీత్ వాళ్ళ నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తున్నారు. ఒక మంచి నిజానికి ఒక మంచి డిగ్నిఫైడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడతను. డెఫినైట్‌లీ అతను కూడా ఐ డోంట్ థింక్ హి ఈస్ ఎ పీడోఫైల్. నేనెక్కడ అతను చిన్న పిల్లల మీద ఆ రకమైనటువంటి చర్యలు చేస్తాడు అని నేను అనట్ల. అందుకే అతన్ని అరెస్ట్ చేయాలని నేను అనట్ల. అలాగని అతను చేయడు అని నేను అనట్ల. అదంతా ఇన్వెస్టిగేషన్ గోలంతా తర్వాత కథ. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడానికి గల మెయిన్ రీజను అరెస్ట్ చేయమని కోరడానికి, ఇంత గొడవ చేయడానికి, ఇంత ఔట్‌రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యుండి ఆ అంశాన్ని చాలా సరదాగా మాట్లాడడం. దానివల్ల ఈ చిన్న పిల్లలు ఎవరైతే టీనేజర్స్ ఈ మధ్య ఇంటర్నెట్ విపరీతంగా విచ్చలవిడిగా వాడుతున్నారో, సో వాళ్ళు రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. పిల్లలు ఈ రోజు సాయంత్రం గూడా ఆహ్, నేను పోస్ట్ కూడా పెట్టా. 8 ఏళ్ల వయసున్నటువంటి చిన్న పిల్లని ముగ్గురు మైనర్లు. 8 ఏళ్ల వయసు పాపది 8 ఏళ్ళు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. పాప వయసు 8 ఏళ్ళు. అంటే కుర్రాళ్ళది 15, 14 ఏళ్ళు. ఆ ముగ్గురు కుర్రాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు కూడా మైనర్స్. జువెనైల్స్. వాళ్ళు ఈ పిల్లని రేప్ చేసి చంపేశారు భయమేసి. ఏం చేయాలో తెలీక. అంటే దీనికి కారణం ప్రణీత అని నేను అనట్ల. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సొసైటీ ఎప్పుడైతే థింగ్స్‌ని నార్మలైజ్ చేసేస్తదో, రేప్స్‌ని గాని, వైలెన్స్‌ని గాని, ఒక మనిషి చంపుకోవడం గాని, ఒక మనిషి దోచుకోవడం గాని, ఇవన్నీ నార్మలైజ్ చేసేసి సరదాగా ఫన్నీగా మాట్లాడుతదో, మిగతా రానున్నటువంటి జనరేషన్స్ వాటిని చూసి ఓకే. మర్డర్ పెద్ద విషయం కాదా? ఓకే. రేప్ పెద్ద మ్యాటర్ కాదురా! జోకులు కూడా యేసుకుంటారు దాని మీద అని సబ్‌కాన్షియస్‌లో వాళ్ళు అలా ఫీల్ అయిపోయి, ఆ విషయాన్ని అసలు సీరియస్‌గా తీసుకోరు వాళ్ళు. సెన్సిటివ్ థింగ్ కింద తీసుకోరు. చిన్న పిల్లలకి ట్రామాలు క్రియేట్ చేయడం, చిన్న పిల్లల్ని మొలెస్ట్ చేయడం అనే దాన్ని ఫన్ చేసేస్తే, ఒక చిన్న పిల్ల తండ్రి దగ్గరికెళ్ళినప్పుడు తండ్రి ఓపెన్ యువర్ మౌత్ అంటే, ఆ పాప కాక్ 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 అంటదంట. ఇది అన్నాడతను అందులో. ఇంకా చాలా ఉన్నాయి చెప్తున్నా. అంటే ఎంత నీచంగా మాట్లాడాడు. దాన్ని జనరలైజ్ చేసేస్తే చూసేటువంటి పిల్లలు అతను ఫాలో అయ్యేవాళ్ళంతా టీనేజర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా 14, 15, 16, 17, 18 ఇయర్స్ ఏజ్. వాళ్ళకేం తెలుస్తది ఎనక ముందు? మనకంటే 20, 30 సంవత్సరాల నుంచి వచ్చాం కాబట్టి, అప్పట్లో మన టైంలో జర్నలైజ్ చేసిన ప్రణీత్, నేను ఆల్‌మోస్ట్ ఒక 5 ఇయర్స్ డిఫరెన్స్ అనుకుందాం. సో, నా టైంలో, ప్రణీత్ టైంలో కూడా ఎవరైనా జనరలైజ్ చేసుంటే మేము కూడా పెద్ద విషయం కాదనుకుంటూ వెళ్ళాం. నేను ఇప్పటికీ నమ్ముతున్నా. అతను పీడోఫైల్ కాదని నేనైతే నమ్ముతున్నా. అది కాదు పాయింట్. అతను నార్మలైజ్ చేయడం తప్పు. అతను థింగ్స్ జనరలైజ్ చేయడం తప్పు. దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారనేటువంటి దాన్ని మినిమమ్ కూడా పట్టించుకోకుండా ఆ విషయాన్ని యూట్యూబ్ లైవ్‌లో పెట్టడం తప్పు. అది పెద్ద మ్యాటరే కాదన్నట్టు దాంట్లో ఎక్కడ రిమోర్స్ లేదు, గిల్ట్ లేకుండా అతను బిహేవ్ చేయడం తప్పు. ఇవన్నీ తప్పు తప్ప అతను పీడోఫైల్ అని అతని పిల్లల్ని హెరాస్ చేసాడు, మొలెస్ట్ చేసాడు నేనైతే ఇప్పటికీ నమ్మట్ల. చేయలేదని నమ్మట్ల. అది డిఫరెంట్ టాపిక్ కంప్లీట్‌గా. సో, మొత్తానికి ఇతన్ని బెంగుళూరులో ఎక్కడో దాక్కుంటే అతను మొత్తానికి పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నలుగురు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సుంది. సో, చూద్దాం ఏం జరుగుతుంది? ఏంటి ఈ కథ? ఎక్కడి వరకు వెళ్తుందనేది. అతనే కాదు ఇట్లాంటి రకమైనటువంటి థింగ్‌ని క్రియేట్ చేసే ఎవ్వరైనా సరే డెఫినైట్‌లీ జైల్లోకెళ్ళాల్సిందే. రేప్‌ని అంటే మొన్న కూడా ఒక వీడియోలో చెప్పా. రేప్‌ని, మర్డర్‌ని, వైలెన్స్‌ని ఆల్రెడీ నార్మలైజ్ చేసేసారు. కాబట్టి మనం దాని గురించి జోకులు, కామెడీ చేసుకుంటున్నాం. కరెక్ట్ కాదది. బట్ చేసుకుంటున్నాం. కానీ కొత్తగా ఒక పీడోఫైల్ థింగ్‌ని నార్మలైజ్ చేస్తున్నప్పుడు కూడా మనం అలర్ట్ అవ్వకపోతే, అలాంటి వాళ్ళని పట్టుకోకపోతే, ఇది కూడా ఒక 10 ఏళ్ల తర్వాత నార్మలైజ్ అయిపోద్ది.
అందువల్ల అంత ఔట్‌రేజ్. అండ్ ఇతని కంటే పెద్ద పెద్ద తప్పులు చేసినోళ్ళు. సినిమాల్లో రేప్ సీన్‌లను నార్మలైజ్ చేసినోళ్ళున్నారు. మొన్న 'మంచు మనోజ్' వచ్చేసి ఇతన్ని వరదలు నేను పట్టుకుంటాను, అరెస్ట్ చేస్తాను అది ఇది అన్నాడు. ఇదే 'మంచు మనోజ్' ఏదో మూవీలో వీడియో కూడా ట్విట్టర్‌లో వైరల్ అయింది. చాలా చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు ఒక అమ్మాయి గురించి ఆ సినిమాలో. ఆ వీడియో పెడితే దాని కింద ఇతను రీసెంట్‌గా 'బ్రహ్మానందం'ది ఇట్లా జిఫేసాడు 'మంచు మనోజ్.' అంటే అది నార్మలైజ్ అయిపోయింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలనట్లా. దాని గురించి కూడా ఔట్‌రీచ్ అవ్వాలి. దాని గురించి కూడా డిస్కషన్ జరగాలి. దాని గురించి కూడా రాంగ్‌గా మాట్లాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి హీరో 'పవన్ కళ్యాణ్' 'జల్సా' మూవీలో ఉన్నటువంటి డైలాగ్ నేను అప్పట్లోనే చాలా ఆహ్, నాకు అర్థం కాలేదు గానీ, కొన్నాళ్ళ తర్వాత నేను కాస్త అఫెన్సివ్ ఫీల్ అయ్యా. 'జల్సాలో' బ్రహ్మానందంతో చెప్తాడు. సీన్ ఉండదు గానీ చెప్తాడంతే. హ్మ్. బ్రహ్మానందం ప్రణవ్ క్యారెక్టర్ కదా ఆ సినిమాలో 'జల్సా' సినిమాలో. ఇలియానా కాపలాగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి మత్తు పాలు ఈడు తాగేస్తాడు. బ్రహ్మానందం తాగేసినప్పుడు పడుకున్న పిల్లని రేప్ చేస్తే ఏముందిరా, ఇప్పుడు అది పరిగెడతది. పరిగెట్టే పిల్లని రేప్ చేస్తేనే మజా ఉంటది. ఇప్పుడు అది పరిగెడతది, కాపాడు నన్ను ప్రణవ్ అని అరుస్తది. అప్పుడు నువ్వేం చేయలేవు అంటాడు. అక్కడితో సీన్ కట్ అయిపోయి వేరే బ్యాక్ డ్రాప్‌కెళ్ళిపోతది. అసలు సీనే ఉండదక్కడ. కానీ అట్లా దాంట్లో నుంచి కూడా ఫన్ తీసుకొచ్చినటువంటి త్రివిక్రమ్‌ది తప్పుంటది, పవన్ కళ్యాణ్‌ది తప్పుంటది. వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని కూడా ఇట్లాగే తీసుకెళ్ళాలని డెఫినెట్‌లీ. కానీ అవి జనరలైజ్ అయిపోవడం వల్ల ఔట్‌రేజ్ అంతగా రాదు దాని గురించి. డెఫినెట్‌లీ అట్లా ఎన్నో కొన్ని కోకళ్ళు ఏ ప్రతి హీరోకి సంబంధించి ఉన్నాయి. 'రాజమౌళి' సినిమాల్లో ఉన్నాయి. 'సుకుమార్' సినిమాల్లో ఉన్నాయి. 'మహేష్ బాబు' సినిమాల్లో ఉన్నాయి. 'అల్లు అర్జున్' టేక్ ఎనీ నేమ్ ఎవ్రి మూవీలో ప్రతి దరిద్రం చచ్చింది. దాని గురించి డిబేట్, డిస్కషన్ జరిగి ఆ నార్మలైజ్‌ని ఎట్లా వెనక్కి తీసుకోవాలనేది జరగాలి. సరే ప్రస్తుతానికైతే ఈ అరెస్ట్ అయితే జరిగింది. ఇంకా ఏమేం నడుస్తది ఈ స్టోరీలో అనేది అప్డేట్ చేస్తాను.